జీవించే హక్కు ఉన్నట్లే చనిపోయే హక్కు ఉందా అంటే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో చనిపోయే హక్కు కూడా ఉంటుందని సుప్రీంకోర్టు చెబుతోంది. ఇది రాజ్యాంగపరమైందే అని, తనకు తానుగా ఆత్మహత్య చేసుకోవడం నేరం, అలాగే హత్య జరిగితే అది నేరమే. మనిషికి జీవించే హక్కు ఉంది. అలాంటప్పుడు చనిపోయే హక్కు ఎప్పుడొస్తుందంటే అది కేవలం నయం కాని అనారోగ్యంతో వేదన అనుభవించలేని పరిస్థితి ఏర్పడినప్పుడు. అలాంటి సంఘటన గజియాబాద్లో జరిగింది. గజియాబాద్కు చెందిన 32 ఏళ్ల హరీష్ రాణా అనే వ్యక్తి ఒక బిల్డింగ్ పై నుంచి పడి ఆసుపత్రి పాలయ్యాడు. అతని పరిస్థితి తీవ్రంగా మారింది. గత 12 ఏళ్లుగా ఆసుపత్రి బెడ్ పైనే ఉన్నాడు. ద్రవాహారం తప్ప ఏమీ తీసుకోవడం లేదు. చికిత్సకు ఏమీ స్పందించకపోగా చిక్కి శల్యమైపోయాడు. తమ కుమారుడి పరిస్థితి చూసి ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. ఇంతకు ఆ బాధల నుంచి విముక్తి ఉందా, ఈ వేదన తగ్గుతుందా అంటే అసాధ్యమని డాక్టర్లు తేల్చేశారు. ఇంకేముంది, ఆ తల్లిదండ్రులు తమ కుమారుడి గౌరవప్రదమైన మరణానికి అనుమతించాలని సుప్రీంకోర్టుని వేడుకున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం వైద్య నిపుణులతో బోర్డు ఏర్పాటైంది. ఆ బోర్డు కూడా అతను కోలుకునే అవకాశం లేదని ప్రకటించింది. మరో బోర్డు ఏర్పాటు చేసి అధ్యయనం చేసినా అదే నివేదిక వచ్చింది. దాంతో సుప్రీంకోర్టు అతని గౌరవ మరణానికి అనుమతించింది. అతనికి పెట్టిన లైఫ్ సపోర్ట్ తీసివేయొచ్చని ఆదేశించింది. న్యాయమూర్తులు జేబీ పార్థివాలా, కేవీ విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం అతను కోలుకునే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని వైద్య నివేదికల్ని పరిశీలించిన తర్వాత ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, దేశ అత్యున్నత న్యాయస్థానము చాలా కీలకమైనటువంటి తీర్పు ఈ రోజు వెల్లడించింది. ఎప్పుడు కూడా అంటే ఏదైనా ఒక న్యాయం గురించి కానీ, ఒక పొలిటికల్ కానీ ఏదైనా అంశాన్ని తీర్పు ఇవ్వడానికి కూడా చాలా కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి సుప్రీంకోర్టు ఈ తీర్పు వెల్లడించే సమయంలో కూడా జస్టిస్ కన్నీటి పర్యంతం అవుతూ ఈ రోజు తీర్పు ఇచ్చినటువంటి సందర్భం దేశ చరిత్రలో ఈ రోజు నిలిచిపోయిందని చెప్పవచ్చు. ఒక తల్లిదండ్రులు తన కొడుకు ప్రాణాలను తీసే విధంగా కూడా తీర్పు ఇవ్వాలని వేడుకున్నటువంటి ఘటన మాత్రము చరిత్రలో ఎప్పుడు కూడా జరగలేనటువంటి ఘటన ఈ రోజు సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు వేదికగా జరిగినటువంటి తీర్పు చెప్పేటటువంటి సమయంలో కూడా జస్టిస్ జేబీ పార్థివాలా మరి కేవీ విశ్వనాథ్లతో కూడినటువంటి ధర్మాసనం ఈ రోజు కీలకమైనటువంటి తీర్పు. ఆ తీర్పు వెలువడిన తర్వాత ఒక 5 నిమిషాలు అంటే హరీష్ రాణా అన్నటువంటి ఒక బీటెక్ ఇంజనీరింగ్ స్టూడెంట్ కి సంబంధించినటువంటి తీర్పు ఇచ్చినటువంటి సమయంలో ఒక 5 నిమిషాల తీర్పు వెలువడిన తర్వాత తనకు చనిపోవడానికి అనుమతి ఇచ్చినటువంటి తీర్పు అని చెప్పవచ్చు. ఆ తీర్పు చెప్పిన తర్వాత ఒక 5 నిమిషాలు ఆ బాధను దిగమింగుకొని తను లేచి వెళ్లిపోయినటువంటి ఘడియలు అంటే సుప్రీంకోర్టు చరిత్రలోనే ఎప్పుడు కూడా ఇలాంటి ఘటన చోటు చేసుకోలేదు. తల్లిదండ్రులు తన కొడుకును ప్రశాంతంగా చనిపోవాలి అంటూ కూడా గత 2013 నుంచి ఇప్పటి వరకు కూడా అటు అంటే కొడుకు దగ్గరే కూర్చొని తన కొడుకును ఉంటే ఒకగానొక కొడుకు అతనికి సంబంధించినటువంటి మెడికల్ ట్రీట్మెంట్ కూడా ఉన్నటువంటి ఆస్తులను కూడా అమ్ముకొని ఇప్పటి వరకు కూడా తన కొడుకు ప్రశాంతంగా చనిపోవాలి అంటూ కూడా ధర్మాసనం మెట్లెక్కడం జరిగింది. దాదాపు దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీని కూడా ఏర్పాటు చేశారు. 2013 నుంచి ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి పరిణామాలు 2023 నుంచి అంటే ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసిన తర్వాత తన కొడుకుకు సంబంధించినటువంటి కుమారునికి సంబంధించినటువంటి ఒక బీటెక్ స్టూడెంట్ 2013లో తను అంటే ఏదైతే హర్యానాలో చదువుకునేటటువంటి సమయంలో 4th ఫ్లోర్ నుంచి తన ఏదైతే చదువుకునేటటువంటి సమయంలో తను స్లిప్ అయి పడిపోవడము, అప్పటి నుంచి కూడా తను కోమాలోకి వెళ్లిపోయినటువంటి ఘటన, అనేక హాస్పిటల్స్ కూడా వెళ్ళడం జరిగింది. ఆ డాక్టర్స్ అంటే అప్పటి నుంచి కూడా ఒక వెంటిలేటర్, ఒక కోమాలో ఉన్నటువంటి సిచ్యువేషన్, కానీ కొడుకుని కాపాడుకోవాలి అన్నటువంటి ఆశతో తల్లిదండ్రులు ఉన్నటువంటి ఆశలను అన్నిటిని కూడా అమ్ముకొని తన కొడుకు ప్రాణాలతో ఉండాలి అన్నటువంటి దీనస్థితికి కూడా వచ్చారు. చివరికి డాక్టర్లు కూడా చేతులెత్తేశారు. దీనికి సంబంధించినటువంటి డాక్టర్ల సమాచారం మేరకే ఈ రోజు కీలకమైనటువంటి తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పు ఇచ్చినటువంటి సమయంలో కూడా ఇలాంటి రోజు
నాకు జీవితంలో వస్తుందో అని నేను ఊహించలేదంటూ కూడా ఏకంగా సుప్రీంకోర్టు జడ్జ్ తన బాధతో తను ధర్మాసనం తీర్పు ఇచ్చిన తర్వాత, తీర్పు చెప్పిన తర్వాత తను ఒక 5 నిమిషాలు బయటకి వచ్చి తను చెప్పినటువంటి తన సీనియర్ ఎవరైతే న్యాయమూర్తులతో అన్నటువంటి విషయాలు. కానీ ఈ రోజు ఇచ్చినటువంటి చాలా కీలకమైనటువంటి తీర్పు, ఆగస్టు 20న 2013న రాఖీ పండుగ రోజున జరిగినటువంటి ఘటన అప్పటి నుంచి కూడా ఏదైతే చండీగఢ్ విశ్వవిద్యాలయంలో సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థి అయినటువంటి హరీష్ రాణా ఒక పేయింగ్ గెస్ట్ 4th ఫ్లోర్ నుంచి కింద పడిపోవడము, అప్పటి నుంచి కూడా హాస్పిటల్, తర్వాత తనకి చాలా సర్జరీస్ కావడము, చివరికి అంటే తనకు తన కుమారునికి తనకు చేసేటటువంటి ఆర్థిక స్తోమత లేకపోవడము, తన కుమారుడుకు సంబంధించినటువంటిది చివరి చావు కూడా తనకు కోర్టు అనుమతి కావాలంటూ కూడా అటు ఢిల్లీ హైకోర్టు కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ కోర్టు కేసు దీనికి సంబంధించినటువంటి రిజెక్ట్ చేయడం జరిగింది. తర్వాత సుప్రీంకోర్టు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయడము, ఈ కమిటీ కూడా తల్లిదండ్రుల దగ్గర ప్రత్యేకంగా కూడా సమాచారాన్ని తీసుకొని తన యొక్క ఆర్థిక పరిస్థితి అనుకోవచ్చు, ఆరోగ్య పరిస్థితి, ప్రస్తుతం తన అబ్బాయి అంటే ఎవరైతే హరీష్ రాణాకు సంబంధించినటువంటి పూర్తి మెడికల్ సంబంధించినటువంటి పూర్తి సమాచారం తీసుకున్న తర్వాతనే ఈ రోజు దేశ చరిత్రలో సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి చాలా కీలకమైనటువంటి తీర్పు. ఏ తండ్రి కూడా తన కొడుకు చనిపోవాలని కోరుకోదు, కానీ ఇలాంటి ఘటన ఈ రోజు చరిత్రలో నిలిచిపోయినటువంటి రోజు. రైట్, థ్యాంక్ యూ కళ.